మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చూసుకున్నట్లయితే చాలా మందిని మనం అయితే చూస్తూ ఉంటాము. అలాగే చాలా మందిని కూడా మనం అయితే కలుస్తూ ఉంటాము. రోడ్డు మీద మనం అడుగు పెట్టినప్పటి నుంచి మనకు ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. వాళ్ళతో కలుస్తూ ఉంటాము, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. వీళ్ళలో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకు అవసరం లేకపోయినా సరే వాళ్ళనైతే పలకరిస్తూ ఉంటాము, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. ఇది కామన్ గా జరుగుతుంది. అయితే 82 సంవత్సరాలు బతికినటువంటి ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా కన్నెత్తి ఆడవాళ్ళని చూడలేదు, అలాగే ఆడవాళ్ళతో కూడా మాట్లాడలేదు. చివరికి తన తల్లిని అలాగే తన బంధువులను కూడా అతను తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా చూడలేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెహాయిలో టోలోటోస్ అనే గ్రీకు సన్యాసి ఒక ఆయన అయితే ఉండేవాడు. అతను మనం చూసుకున్నట్లయితే అసాధారణ జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. అంటే మనం ఇప్పుడు గడుపుతున్న జీవితం కంటే అతని జీవితం అయితే భిన్నంగా ఉంటుంది. అతని కథ విన్నట్లయితే ఇతను ఏదైనా వింత దేశం నుండి వచ్చాడా లేదంటే వింతలోకం నుండి వచ్చాడా అన్నట్లు మనకైతే అనిపిస్తుంది. ఇతను 1856వ సంవత్సరంలో గ్రీస్ దేశంలోని హల్కిడికి అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. ఇది భూమిపై అత్యంత ఐసోలేటెడ్ ప్లేస్. అంతేకాకుండా ఇక్కడ మౌంట్ ఆథోస్ కూడా ఉంది. ఈ ప్రాంతాలే టోలోటోస్ యొక్క జీవితాన్ని ఈ విధంగా మలిచాయి. ఆయన జీవితానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అత్యంత ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాము. టోలోటోస్ జన్మించిన కొన్ని క్షణాల్లోనే అతని తల్లి అయితే మరణించింది. దీంతో అతను అనాథగా మిగిలిపోయాడు. గ్రీస్ దేశంలోనే అత్యంత పవిత్ర మఠమైనటువంటి మౌంట్ ఆథోస్ నుంచి వచ్చిన ఆర్థడాక్స్ సన్యాసులు అయితే ఇతన్ని తీసుకువెళ్లారు. ఇతను పుట్టిన తర్వాత ఇతని తల్లి చనిపోయిందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఆ పిల్లవాడిని వీళ్ళైతే తీసుకువెళ్లారు. మౌంట్ ఆథోస్ అనేది సాధారణ ప్రదేశం అయితే కాదు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ దాదాపుగా 2000 మంది సన్యాసులు అయితే నివసిస్తారు. 10వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న పవిత్రమైన నియమాలు ఇక్కడ అనుసరిస్తారు. అక్కడ ఒక స్ట్రాంగ్ రూల్ కూడా ఉంది. ఆ రూల్ ఏంటంటే మహిళలను ఇక్కడ అసలు అనుమతించరు. అంతేకాదు ఇక్కడ సన్యాసుల ప్రార్థన అలాగే బ్రహ్మచర్యంపై దృష్టి పెట్టడానికి ఇక్కడ ఆడ జంతువులను కూడా నిషేధించడం జరిగింది. మనం ఈ కథలో చెప్పుకునేటువంటి టోల్టోస్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలోనే పెరిగాడు. అక్కడ ఉండే నియమాలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దీంతో ఆయన జీవితంలో అతను స్త్రీనైతే ఎప్పుడు చూడలేదు. కానీ మహిళల గురించి అతను వినడం జరిగింది. అది ఆయన ఎలా విన్నాడంటే అతనికి ఉన్న ఏకైక జ్ఞానం ద్వారా, పుస్తకాల ద్వారా, ఇతర సన్యాసులు చెప్పే కథల ద్వారా మాత్రమే అతనికి స్త్రీల గురించి అయితే తెలిసింది. కానీ అతని జీవిత కాలంలో అతను స్త్రీని ఒక్కసారి కూడా చూడలేదు. మౌంట్ ఆథోస్ లోని టోల్టోస్ కేవలం మహిళలకు దూరంగా ఉండటమే కాకుండా ఆయన అక్కడ ఇతర విషయాలు కూడా తెలుసుకున్నాడు. ఎడిన్బర్గ్ డైలీ కొరియర్ అనే ఒక మ్యాగజైన్ అయితే ఉంది. ఆ మ్యాగజైన్ 1938లో ఆ మ్యాగజైన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆయనకు కార్ అంటే ఏంటి, విమానం అంటే ఏంటి, సినిమా అంటే ఏమిటి అనే విషయాలు కూడా ఆయనకు అసలు తెలియదంట. అంతేకాకుండా అతను వాటిని ఎప్పుడు చూడలేదు. కొత్త ఆవిష్కరణలు, ఆధునిక జీవితంలో బయట ప్రపంచం మారినప్పటికీ టోల్టోస్ మాత్రం ప్రార్థన సంప్రదాయాల మధ్య మాత్రమే ఆయన నివసించాడు. ఈయన 1938లో అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈయన మరణించాడు. మౌంట్ ఆథోస్ లో ఉన్న సన్యాసులు ఇతనిని ప్రత్యేక పద్ధతిలో ఆయనను ఖననం చేశారు. చరిత్రలో స్త్రీని చూడకుండా జీవించి మరణించిన ఏకైక వ్యక్తి టోల్టోస్ మాత్రమేనని అక్కడ వాళ్ళైతే నమ్ముతారు. అతని కథ అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ కథ విన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా షాక్ కి గురి చేస్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.